మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ధ్యానం చేద్దాం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు ఎలుగు వలె తెల్లనివాయను. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండరు. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుటకు మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పు. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనును. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో పుట్టి ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని యొక్క దైవజనగమ, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను వెంట పెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రభు నామమును బట్టి తండ్రితో రూపాంతరము చెందుతున్నాడు. దేవునికి స్తోత్రం. అదే సమయంలో ఏలియా, మోషే కూడా ప్రభుతో కలిసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మోషేను, ఏలీయాను ఎందుకు వారితో పాటు ఏకం అవటానికి, రూపాంతరం చెందటానికి యేసయ్య వాళ్ళతో కలిసి ఉండడం గల కారణాలు ఏంటంటే, ఏలియా మనం చూస్తున్నప్పుడు తన జీవితంలో, ఏలియా జీవితంలో దేవుడే స్వయంగా ఏలియాను అగ్ని రథముల చేత ఎత్తబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఏలియాకున్నంటి ప్రత్యక్షత చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. అలాగే మోషేని ఒక దగ్గర ఒక 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు విడిపించుటకు మోషేకు గొప్ప ప్రత్యక్షత ఇచ్చి మోషేని ఐగుప్తులోని ఇశ్రాయేలు అందరికీ రక్షకుడిగా చేశారు. దేవునికి స్తోత్రం. అలాగే ఇశ్రాయేలు ప్రజల మధ్యన ఏలియా చేసిన కార్యాలు, అద్భుతాలు బట్టి ఇశ్రాయేలు దేవుడండి యెహోవాను స్తుతించడానికి, కేకలు వేయడానికి ఏలియా కారకుడయ్యాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఏలియా. ఇక యేసు ప్రభువు వారి సంగతి చూస్తే, దేవుడు తన పని చేసిన వారిని, తన చిత్తానికి లోబడిన వారిని, తన కొరకు మేము దేనికైనా సిద్ధమే అన్న వారిని మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడు. అలాగే యేసయ్యని, అనగా తన అద్వితీయ కుమారుని కూడా లోకానికి తీసుకొచ్చాడు. ఇది శిశువులు తీసుకెళ్లి ఆ కొండ మీద ఆయన రూపాంతరం చెందుట చూసినప్పుడు, శిశువులకి పేతురు గారికి ప్రత్యక్షత కలిగినప్పుడు పేతురు గారు ఏమంటారంటే, అయ్యా ప్రభువా, మరి ఇక్కడ నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి పర్ణశాలలు కట్టేద్దాం. దేవునికి స్తోత్రం. మనము ఇక్కడ ఉండుట మంచిది. ఎక్కడ ఉండాలి? మనం ఎక్కడ ఉండాలండి?
క్రీస్తుని అంగీకరించినంటే వాళ్ళు ఎక్కడుండాలి? రక్షకుడు అంటే దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు ఎక్కడుండాలి? దేవుడిని అంగీకరించే ప్రతి వ్యక్తి కూడా దేవునితో సావాసము కలిగి ఉండాలి, దేవుణ్ణి కలిగి ఉండాలి, దేవుడిలో ఉండాలి. ఏలియా, మోషే, యేసుక్రీస్తు ప్రభువారు ముగ్గురు ఉన్న చోట ప్రియులారా, ఈరోజు మన జీవితాల్లో మన దేవుని మందిరానికి వస్తున్న స్థలంలో నీ బలిపీఠం ఎలా ఉంది? నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో నీ బలిపీఠం ఎలా ఉంది? ఇక్కడ 3 అంశాలు. 1 ఇంటిలో, 2 నీ మందిరములో, నువ్వు ఉన్న స్థలంలో, 3 నీలో. ఈ 3 బలిపీఠాలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ 3 బలిపీఠాలు నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో ఎప్పుడూ పడిపో, ఎప్పుడూ జారిపో, ఎప్పుడు బలహీనుడివి కాదు, రోగస్తుడివి కాదు, ఏది మీద నిలబడి. ఇకపోతే నువ్వు దినదినము వర్ధిల్లుతావు. ఆశీర్వాదానికి లోటు ఉండదు. ఉదయదేమకి లోటు ఉందా? ఆయన మందస్సుము తన ఇంట్లో ఉన్నంతకాలము కూడా ఆయన వర్ధిల్లుచూనే వచ్చాడట. ఉజ్జియా తండ్రి అహజియా దేవుని సన్నిధిలో ఉన్నంతకాలము కూడా, దేవుని సేవించినంతకాలము కూడా వర్ధిల్లుచూనే వచ్చాడట. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అప్పుడు ఎక్కడుంటావు? దేవుని దగ్గర ఉంటావు, దేవుని పాదాల దగ్గర ఉంటావు, అనుక్షణము దేవుని కలిగి ఉంటావు, అనుక్షణము దేవుడితోనే నీ జీవితం. ఇంక 2 ఆలోచన అనేది మనకి ఉండదు. కాబట్టి ప్రార్థనా బలిపీఠం వ్యక్తిగతంగా లేదు, ప్రార్థనా బలిపీఠం నీ ఇంట్లోని లేదు, ప్రార్థనా బలిపీఠం మందిరంలో కూడా. మందిరంలోకి వచ్చాం, ఒక 2 నిమిషాలు ప్రార్థన, 2 నిమిషాలు కూడా చెయ్యం. ఆరాధన సమయంలో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు వింటాడండి. ఆరాధన సమయంలో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. నువ్వే వ్యాధులతో అయితే ఉన్నావో, ఏ బాధతో అయితే ఉన్నావో, ఏ కష్టముతో అయితే స్థలానికి వచ్చావో, ఆ సమయంలో నువ్వు నోరు తెరిచి దేవుని సన్నిధిలో ఈ ఆరాధన స్వీకరించే మహాదేవుడు, ఈ నైవేద్యం అంగీకరించిన గొప్ప దేవుడు నీ ఆవేదన అంటే నీ దుఃఖమును చూసి నీకేం కావాలో అది ప్రొవైడ్ చేస్తాడు. ఖచ్చితంగా అది నువ్వు తీసుకుని వెళ్తావు. ఈ స్థలంలో నీకు ఇంటి దగ్గర అవకాశం ఉంది, చేయలేదు. నీ వ్యక్తిగతంగా నీకు అవకాశం ఉంది, చేయలేదు. కానీ మందిరంలో అవకాశం ఉందిగా, మందిరానికి వచ్చావుగా. ఇక నువ్వు డిస్టర్బ్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? నీ అంతా నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడి నువ్వు డిస్టర్బ్ అవడం తప్ప, నిజంగా నేను ఒక పొలం ఇక్కడ నుంచి తీసుకెళ్లాలనుకున్నప్పుడు నా ముందు దేవుడే ఉన్నాడు, ఇంకెవరో కనపడలేదు. దేవుని స్తోత్రం. నా విరుపక్కల ఎవరు లేరు, నా చుట్టూ ప్రచండమైన పుట్టు ఉంది, నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించున్నాడు. ఈ స్థలం అందు యెహోవా ఉన్నాడు. ఈ స్థలంలో ప్రభు దగ్గరకు వచ్చాను. ఈ స్థలంలో నేను ఒక పొలం తీసుకున్నాను, నేను కష్టం ఉన్నాను, ఆ కష్టానికి తగినాక జవాబు తీసుకున్నాను, లేదు పొలం తీసుకుని వెళ్ళాలి అన్న ఆలోచన అనేది ఈ పరిశుద్ధ మందిరంలో మాత్రమే నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకెక్కడ దొరకదు. వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తావు ఇంట్లో, నీ కుటుంబం కొరకు, సంఘం కొరకు, నీ బంధువుల కొరకు. 190 ఉంటుంది. 190 అని లెక్క ఏం చెప్తాం? కోట్ల కొలది అంశాలు ఉంటాయి మనం ప్రార్థన చేయాలి. కానీ మన కొరకు మనమే చేసుకోవాలి. మన అవసరాలు ఉంటాయి. నాకు అవసరం లేదండి అన్నవారు ఒక్కరున్నావా? నాకు చాలా అవసరాలు ఉన్నాయి. మరి మీకు ఉన్నాయో లేదు నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా మన మనస్సాక్షి అంటది, నాకెందుకు లేవు పాస్టర్ గారు, మీకంటే నాకు ఎక్కువే ఉన్నాయా లేవా? ఒక మంచి ఇల్లు కావాలి, అది అవసరమా కదా? అవసరమా కదా? మంచి ఉద్యోగం కావాలి, అవసరమా కదా? చదువులో నా కుమారుడు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, అవసరమా కదా? అవసరమే. నా భర్త పలానా డ్యూటీకి వెళ్ళాడు, లేదా పలానా ప్రయాణం చేస్తాడు, తన క్షేమంగా తిరిగి మళ్ళీ మా మధ్యకి వచ్చే వరకు అవసరమా కదా? లెక్కకు మించిన ఉన్నాయి. నువ్వు ప్రార్థించడానికి అంశాలు లెక్కకు మించలేనట్టు ఉన్నాయి. ఉన్నాయా లేదా? నా కుమార్తెకు మంచి వివాహం కావాలి, కావాలా వద్దా? ఒక ఉద్యోగం కావాలి, కావాలా వద్దా? గర్భఫలం కావాలి, కావాలా వద్దా? ఎన్ని అవసరాలే, కానీ అడుగుతామా? నువ్వు అడిగినప్పుడేట ఆయన అంటాడు,
నీ అందు ఆనందిస్తాడట. దేవునికి స్తోత్రం. నువ్వు అడగటమే ఆయనకి ఇష్టమట. నువ్వు అడుగు, అడిగిన కోల్ది ఆయన సంతోషిస్తాడట. నిజమే, నా బిడ్డకి ఇది అవసరమే, ఇది ఇవ్వాలి. చూద్దాం ఎన్ని రోజులు చేస్తాను, ఎన్ని దినాలు చేస్తుంది, అడుగుతుందా అడగదా, చేస్తుందా చేయదా, నిలుచుంటుందా నిలుచుండదా, ఆ మాట మీద ఇదే కావాలని ఖచ్చితంగా. ఇది నాకు తెలుసు, తనకు అవసరమే, గుడారం అవసరం, ఖచ్చితంగా అవసరమే. కానీ అడిగేసి ఊరుకుంటుందా? రోజు నన్ను అడుగుతుందా? అక్కడ ఏమన్నాడంటే, మీ ముగ్గురికి మన పర్ణశాల కట్టుతున్నాను. దేవుడికి గుడారం అవసరమే ఉంది, నీకు కావాలా వద్దా? మరి మనం అడిగామా? అడగకుండా పేతురు గారు నేను అంటున్నాను, ప్రభా నువ్వు ఎక్కడ ఉండటం మంచిది, నీకు మోషేకు ఏలేకి ఇక్కడ గుడారం కడతాను, నేను మందిరం కడతాను అంటున్నాను. అవునా? కానీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు. అక్కడ తండ్రి అని దేవుడితో సంభాషణ చేస్తూ వీరితో మాట్లాడుతూ ఆయన రూపాంతరం చెందుతున్నారు. కానీ నాకు ఇక్కడ అవసరం, మంచి ఇల్లు కావాలి, నాకు ఒక మందిరం కావాలి, కానీ ప్రార్థన చేయను. ఎందుకంటే ప్రార్థన బలిపీఠం అనే ఆత్మలో లేదు, మనలో లేదు. కాబట్టి ప్రార్థన బలిపీఠం అనే ఆత్మ ప్రార్థన చెయ్యం, అడిగే ఆత్మ మనలో లేదు. ఇంట్లో ప్రార్థన చేసుకునే ఆత్మ, నాకు ఈ అవసరం ఉంది, ఇంట్లో నా భర్తకి అవసరం ఉంది, ఈ అక్కర్లు ఉన్నాయి, ఈ చిక్కుముళ్ళు వస్తున్నాయి, ఈ శరణలో నుంచి విడుదల పొందాలి, ఈ సమస్యలో నుంచి మాకు జయం కావాలి, చాలా అవసరాలు ఉన్నాయి. సౌఖ్యముగా సుఖముగా సంతోషంగా బ్రతుకోవాలి ఎంతమంది ఉన్నారు? కీర్తనాకారుడు అంటాడు, నిత్యము మేలు నిందుతూ బ్రతుకోవాలని ఎవడైనా ఉన్నాడా? ఒక్కడు చూపించగలవు ప్రపంచంలో? డబ్బున్నాడికి బాధే, కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఉన్నా దాన్ని కాపాడుకోవడానికి జరిగిపోతుంది వాడి జీవితం. అవునా కదా? దాన్ని కాపాడుకోవడానికి ఆడి జీవితం సగం, వాళ్ళు ఉన్న బలము, వాళ్ళు ఉన్న శక్తి, వాడికి ఉన్న జ్ఞానం, వాడి ఆలోచన అని వాడి శరీరాన్ని కృంగ తీసేస్తే ఎముకలని మెత్తపడిపోతాయి దాన్ని కాపాడుకోవడానికి. అవునా కదా? నిత్యము మేలు నొందుతూ బ్రతక గోరేవాడు ఎవడున్నాడంటే కేవలము ప్రార్థన చేసిన వ్యక్తి మాత్రమే, దేవునితో గడిపే వ్యక్తి మాత్రమే, దేవుని సన్నిధిలో 52 వారాలు సంవత్సరం అంతా ఉన్నవాడు మాత్రమే వాడు మేలే నొందుతాడు. మీకు తెలుసా దేవుడు చేసిన కార్యాలు ఎంత గొప్పవంటే దాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. మనం పొందుకుంటున్నాం కానీ మర్చిపోతాం. ఈ రోజు ఇంత దూరం, ఇంత ప్రయాసపడి ఇంత ఎండలో వచ్చాను దేవుడి మందిరానికి అంటే, నువ్వు ఏ ఆస్తం వచ్చావంటే ఏం చెప్తావు? వెళ్ళకపోతే మాస్టర్ గారు ఊరుకోడు కదంటే కుదరదు, వెళ్ళకపోతే మోషి అడుగుతారు కదంటే కుదరదు, వెళ్ళకపోతే సంఘస్థులు అడుగుతారంటే కుదరదు. అందుకని రావట్లేదు కదా మనం ఈ స్థలానికి. ఆయన పునరుత్థాన దినము నీ కొరకు నా కొరకు సజీవుడై నీ మరణము నా మరణము, నీ పాప దోష శిక్ష శాప నేరమును సిలువ మ్రాడు మీద విసిరివేసి సమస్తాన్ని సమాధి చేసి పునరుద్ధారుడై నిన్ను నన్ను నూతన పరిచిన పునరుద్ధాన దినం. నీటిలో తీసుకెళ్తారు చూసావా? ఎలా పడుకోబెడతారు మోసే? బాప్తిసం ఇచ్చేదాడు ఎలా పడుకోబెడతారు? ఇలా పడుకోబెట్టి ఇలా లేదు. అంటే లోకంలో ఉన్నదంతా కూడా సమాధి చేయబడి క్రీస్తుల పునర్నిర్మాణం, నూతన పరచుట, రూపాంతరము చెందుట, పరిశుద్ధ పరచుట, క్రీస్తు స్వరూపంలోకి వచ్చుట, క్రీస్తులకు మారుట. ఇంతవరకే మనకి అవుతుంది. బాప్తిసం పొంది నూతన పరచబడి వరకు అవుతుంది, కానీ కొత్త మనసు రావట్లే మనకి. కొత్త మనసు వచ్చేవాడు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఇంట్లో ఎడతాక ప్రార్థన చేస్తాడు, తన కుటుంబం కొరకు, సంఘం కొరకు, తన చుట్టూ ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తాడు. కొత్త మనసు కలిగి ఉన్నవాడు మందిరానికి మొదటి స్థానంలో వచ్చి మొదటి ప్రార్థనలో ఏకేపిస్తాడు. పాస్టర్ గారు వచ్చారని లేడో చూడడం, ఆయన పాటల్లో ఏకేపిస్తాడు, కీర్తనలో ఏకేపిస్తాడు. చివరి వరకు ఆశీర్వాదం ఇక్కడ నిండైన దీవులు తీసుకెళ్లే వరకు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రభు నాతో ఏం మాట్లాడబోతున్నాడని.
సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ చెప్పిన వాక్యంలో ఒక్క వాక్యం కూడా మనకు గుర్తుండదు. వేల మంది యూట్యూబ్ లో చెప్తారు, ఫేస్బుక్ లో చెప్తారు, ఇన్స్టాగ్రామ్ లో చెప్తారు. ఈ ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో రైడ్స్ లో ఏవో రకరకాలు వచ్చేసాయి. వీటిలన్నిట్లో చెత్తంతా గుర్తుంటది. దేవుడు చెప్పిన మాట ఒకటి గుర్తుండదు, సేవకుడు చెప్పిన మాట ఒకటి గుర్తుండదు, అబద్ధ బోధకులు చెప్పి అన్ని గుర్తుంటాయి, దుర్బోధలు చెప్పి అన్ని గుర్తుంటాయి, సత్యవాక్యం గుర్తుండదు, సత్యం గుర్తుండదు.